నగలా వద్దు, ఆ భారాన్ని నేను మోయలేను. సారీ, ఇష్టం లేని పెళ్లి చేసుకొని బాధపడడం కంటే ఇష్టమున్న వాడితో కలిసి ఉండడం మంచిది అనిపిస్తుంది. అమ్మలేని లోటు ఇచ్చే ఒక్క అమ్మాయి చాలరా. కొంపదీసి దొరికిపోతానా? నేను నీ వైఫ్ని. వైఫా? కొంపదీసి నువ్వు కూడా 2 పెగ్గలేసావా? నిన్న అర్ధరాత్రి బాగా తాగి ఓవర్ యాక్షన్ చేసి వద్దు అన్న కూడా నా మెల్లో తాళి కట్టావు. అటు మా ఇంటికి వెళ్లకుండా, నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా మీ ఇంటికి వచ్చాను శ్రీవారు. చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు 2 పెగ్గలేసా అంటావా? అసలు అది నోరేనా? హలో, ఎనకడికి వెళ్ళాల్సిన నా ఇంటికి వచ్చావేంటి? వెళ్ళు వెళ్ళు. చూడు, అరే గ్రాఫిక్స్ కూడా బాగానే చేస్తున్నావే, బట్ నాకు కోడింగ్ వచ్చి ఐటీ. ఇక్కడ ఐటీ వాళ్ళతో పెట్టుకుంటే మస్ అయిపోతావు. ఓయ్ అచ్చా, అయితే ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి అంటావా? ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు బెదిరిస్తే నేను బెదిరిపోయే అమ్మాయిని అనుకుంటున్నావా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? జైలుకి వెళ్ళాలని చాలా ఆశపడుతున్నట్టు. సరే పదండి, మిమ్మల్ని జైలుకి పంపించి నేను ఇంటికి వెళ్ళిపోతా. నా ఫ్రెండ్ షీటీంలో ఆఫీసరే, పిఎస్లో నా ఫ్రెండ్ ఎస్ఐఏ. విచిత్రం ఏంటో తెలుసా? మా మామయ్య క్రిమినల్ లాయర్. నిన్ను ఈ కేస్ ఆ కేస్ అని చెప్పి మిమ్మల్ని లైఫ్ లాంగ్ జైలు నుంచి రాకుండా చేస్తాను. ఇప్పుడు చెప్పండి శ్రీవారు, జైలుకి వెళ్తారా లేదా ఇక్కడే ఉండమంటారా? ఇంకా బెదిరిస్తారా లేదా బాగమతిలా నా అడ్డ అంటారా? నాకేం గుర్తు రావడం లేదే. అసలు నైట్ ఏం జరిగింది? నేను తాళి కట్టానా? పర్లేదు, జైలుకి వెళ్తా. నా ఆస్తి అమ్మైనా సరే బెయిల్తో బయటకు వస్తా. ఇది నా అడ్డా. చూడు, ఏంటిది? చాందిని అనే అమ్మాయి నా భార్య. నేనే తన మెడలో బలవంతంగా తాళి కట్టాను. ఎందుకో తెలుసా? 3 years నుంచి తన వెంట పడుతున్నా కూడా తను మాత్రం నన్ను దేకడం లేదు. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నా. ఇట్లు శివ. నేను ఎప్పుడు రాసింటాను? ఇది మీ ఆఫీస్లో చూపిస్తే మీ జాబ్ పోతుంది, అది కోర్టులో చూపిస్తే మీ పరువు పోతుంది. ఓవరాల్గా నువ్వు 0 అవ్వడమే. అంతేకాకుండా నీ పేరెంట్స్ కూడా బ్యాడ్ అవుతారు. అవసరమంటే చెప్పండి, నాకేం భయం లేదు. ఈ అమ్మాయి దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నా దగ్గర 0 ప్రూఫ్స్. ఏం చేయాలి ఇప్పుడు? తనని బయటికి పంపిస్తే తను చెప్పినట్టు నిజంగానే చేస్తుంది. ఐటీ జాబ్ పోతుంది, ఇంట్లో పరువు పోతుంది. ఫ్రెండ్స్కి చెప్పినా కూడా వాళ్ళు అస్సలు నమ్మరు. ఏం ఆలోచిస్తున్నారు మిస్టర్ జీరో? ఓ గాడ్, ఈ ఇష్యూస్ ఏదో సాఫ్ట్వేర్లు ఇస్తే సాల్వ్ చేసేవాడిని, కానీ రియల్ లైఫ్లో ఇచ్చావు కదయ్యా. ఇప్పుడు దేవుణ్ణి తలుచుకొని ఏం లాభం? చేసిన కత్తలు ఎక్స్ట్రాలు చాలు. వెళ్ళండి, మీ 2వ భార్య లేట్ చేస్తూ ఉంటుంది. ఇంకా లేట్ అవుతే మీ 3వ భార్య, అదే మీ మేనేజర్ అరుస్తుంది. నిన్ను చి పో. చి, నీ ప్రూఫ్స్తో వచ్చింది ఇది. దీన్ని ఏం చేయాలి? ఎలా పంపించాలి? ఫస్ట్ ఆఫీస్కి వెళ్దాం, వచ్చినా చూసుకోండి సంగతి. సారీ నాన్న, ఇలా చేయక తప్పలేదు. ఐ లవ్ యూ సో మచ్ నాన్న. ఐ మిస్ యూ సో మచ్ నాన్న. ఏమైందిరా? ఫస్ట్ డే స్కూల్ అని ఏడుస్తున్నావా? అస్సలు ఏడవద్దు, ఎవరిని ఏమనవద్దు, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు ఏడిస్తే మీ నాన్న గుండె తట్టుకోలేదురా. నవ్వు నవ్వు నవ్వు, స్మైల్ 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 స్మైల్, నవ్వు నవ్వు నవ్వు, స్మైల్ 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 స్మైల్, నవ్వు నవ్వు, స్మైల్ 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 స్మైల్.
వామ్మో, లాక్ వేద్దాం. ఓయ్ హలో హ్మ్? మిస్ బ్లాక్మెయిల్ అమ్మాయి, నేను ఇంట్లో లేనని చెప్పి దొంగతనం చేస్తే అస్సలు బాగోదు. నేను ఈవినింగ్ వచ్చాక చెప్తా, దెన్ ఐ విల్ డిసైడ్ నువ్వు ఉండాలా పోవాలా అని. ఓయ్ హలో మిస్టర్ శివ, ఐఎమ్ చాందిని. నువ్వు డిసైడ్ చేసేది ఏంటి బే? దొబ్బా ఇక్కడి నుంచి. అందుకే పెద్దలు అన్నారు, పెళ్ళయ్యాక ఈ కష్టాలు తప్పవని. ఏంది చూస్తున్నావు? తిడుతున్నానా? ఇంకా ఇక్కడే ఉంటే ఇంకెక్కువ తిడతావు. గెట్ లాస్ట్. ఛీ! హలో రేణు. అంతా ఓకే ఓకే. ఇప్పుడు నా సంగతి ఏంటి? అవునా, సరే సరే, నేను చూసుకుంటానులే. అరే, ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి, తన దగ్గర ఉన్న ప్రూఫ్ల బట్టి నువ్వు తాగిన మత్తులో ఏం చేసినావో ఏమో. అరే మామా, నేను నీ ఫ్రెండ్నిరా, నువ్వే నన్ను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారా? అరే, ఎంత ఫ్రెండ్ అయినా తాగిన మత్తులో ఏం జరిగిందో ఎవరికి తెలుసు? ఆ అమ్మాయి అంత ప్రూఫ్తో ఉందంటే నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. ఒక 2 days వెయిట్ చేయు, తనే వెళ్ళిపోతుందేమో. అంటే నేనే అడ్జస్ట్ అవ్వాలారా? మిత్రమా, సమయం లేదు మన దగ్గర. పద, మీటింగ్కి టైం అవుతుంది. లేటుగా వెళ్ళావు అనుకో, వాడు ఇంకో పెళ్ళాం అయితే నీకు. హాయ్. మీరు అనుకున్నంత ఈజీ కాదండి. ఒక్క ఛాన్స్ ఉంది, నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్తాం. ఓకే, బాయ్. రాజేషా?